కన్నా లక్ష్మీనారాయణ ఇండోర్ ఆడిటోరియం స్టేడియంను రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సత్తెనపల్లిలో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవం తర్వాత ఎమ్మెల్యే కన్నాతో కలిసి కొత్తకోటలో మంత్రి బ్యాడ్మింటన్ ఆడారు. వైసీపీ హయాంలో వ్యవస్థలన్నీ కూడా నాశనమయ్యాయని, వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అంటూ 40 రోజుల్లో 119 కోట్ల ప్రజాధనాన్ని స్వాహా చేసింది అని, చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో 2500 ఎకరాలలో అంతర్జాతీయ క్రీడా మైదానం వచ్చేలా ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగుతుంది అని మంత్రి రాంప్రసాద్ అన్నారు. విజయవాడ, వైజాగ్, తిరుపతిలో స్పోర్ట్స్ అకాడమీల అభివృద్ధి పనుల కోసం 5 కోట్ల నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ గారికి, వేదిక పైన ఉన్న ఆర్డీఓ గారికి, మా డిఎస్డిఓ గారికి, అలాగే ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం యొక్క నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ సోదరులకు, అలాగే చిన్నారులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అలాగే క్రీడా శాఖ ద్వారా నమస్సుమాంజలు. చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా నేను సత్తెనపల్లికి రావడం, గౌరవ శాసనసభ్యులు మా గురువు లాంటి వాళ్ళు, ముందు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నేను ఒక ఇన్ఛార్జిగా, ఒక నాయకుడి ఇన్ఛార్జిగా సార్ దగ్గర పనిచేయడం, ఈరోజు ఆయన దగ్గరికి రావడం ఆ పూర్వజన సుకృతంగా భావిస్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ సుమారు 5 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన 1 సంవత్సరంలోనే ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో, 3వసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావాల్సి ఉంటుంది. దేనికి ఎంత కావాలో అనేటువంటిది కూడా దీంట్లో పూర్తి వివరంగా ఇచ్చి మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. మరి వారు శాంక్షన్ చేసే సత్తెనపల్లి టౌన్లో, సత్తెనపల్లి క్రీడలకి చాలా ప్రాధాన్యత కలిగినటువంటి పట్టణం. ఎన్నో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రీడలు సత్తెనపల్లిలో జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయి అనేక కాంపిటీషన్స్ ఈ సత్తెనపల్లిలో జరిగినాయి. ఈ స్టేడియం కనుక పూర్తవుతే ఎవరిని అడగకుండా ఈ స్టేడియంలోనే జాతీయ స్థాయి క్రీడలు కూడా నడపడానికి మాకు ఇక్కడ కోటేశ్వరరావు గారు ఉన్నారు, మా రిటైర్డ్ పిడి గారు, వారి నేతృత్వంలో మరి అనేక క్రీడలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి మంత్రి గారు ఈ నెల